హలో చాత్రం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివి విద్యాలయ. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తాము అంటే అసలు కేస్ స్టడీస్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఏంటి కేస్ స్టడీ అంటే, ఆ కేస్ స్టడీలో ఏఐ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా మనల్ని అటాక్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో అసలు మనం కేస్ స్టడీలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఏ కేస్ స్టడీ రియల్లీ మీన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, ఒకరోజు ఫైన్ డే మీకు ఒక మెయిల్ వస్తుంది మీ కాలేజ్ నుంచి. అందులో ఏముంటుంది, నీ ఈమెయిల్ ఉంటుంది, నీ పేరు ఉంటుంది, నీ రోల్ నెంబర్ ఉంటుంది, నీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ దెన్ మీ కాలేజ్ లోగో కూడా ఉంటుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు, మీ కాలేజ్ వాళ్ళే మెయిల్ పెడతా ఉన్నారు అని అనుకుంటామా లేదా? సో అందులో అదేమడుగుతుందంటే మీ ఈఆర్పి లాగిన్ని వెరిఫై చేసుకోండి అని చెప్పి క్రెడెన్షియల్స్ని అడుగుతుంది అనమాట. సో మొత్తం మనకు జెన్యూన్గా మన కాలేజ్ లోగో, మన కాలేజ్ పేరు, నీ రోల్ నెంబరు, బ్రాంచ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, మన క్రెడెన్షియల్స్ని వెరిఫై చేసుకోవడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తామన్నమాట. వితిన్ మినిట్స్లో ఏమైపోతుంది, నీ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతుంది. అసలు ఇది ఎలా జరిగింది, అసలు ఈ కేస్ స్టడీ ఏంటి అనేది మొత్తం దీన్ని ఎలా ఇలాంటి వాటిని సాల్వ్ చేయాలి అనేదే ఈరోజు కేస్ స్టడీ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. So we are going to understand today how this AI is helping both cyber criminals and cyber security professionals. ఈ AI అనేది సైబర్ క్రిమినల్స్ని, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని ఇద్దరికి హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఏఐ అనేది డబల్ గేమ్ ఆడుతుంది. లైక్ ఎలా అంటే ఇట్ ఈస్ ఎ డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనమాట. సో ఇట్ కెన్ ఆల్సో అటాక్ అండ్ ఇట్ కెన్ ఆల్సో డిఫెండ్ అనమాట. సో అసలు ఏంటి కేస్ స్టడీని సాల్వ్ చేద్దామని చెప్పాను కదా. అసలు కేస్ స్టడీ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మనం. సో ఈ కేస్ స్టడీ అనేది ఏంట్రా అంటే ఇది ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని కానీ సిచ్యువేషన్ని కానీ ఇన్డెప్త్గా ఎగ్జామిన్ చేయడం, అనలైజ్ చేయడం అనమాట. సో నార్మల్గా మనం థియరీ నేర్చుకోకుండా ఓకే ఇలా జరిగింది అని చెప్పి దాన్ని ఆ సిచ్యువేషన్ని ఎలా అనలైజ్ చేస్తాము, దాన్ని అసలు ఎందుకు అది జరిగిందని ఎలా అర్థం చేసుకుంటాం, దాని మెయిన్ కాజ్ ఏంటి, అసలు దానికి ఎలా సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ దెన్ దాని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకోవచ్చు మొత్తం ఈ కేస్ స్టడీలో మనం చూద్దామన్నమాట. సో ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అసలు ఆ కేస్ స్టడీని మనం తీసుకుంటాము, తర్వాత అసలు ఏంటి అందులో రియల్ వరల్డ్ ప్రాబ్లం అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు ఆ ప్రాబ్లం గురించి అనాలిసిస్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అందులో ఏం లెసన్స్ నేర్చుకోవచ్చు, అసలు ఏంటి దాని మెయిన్ ఇన్సైట్స్ అనేది కూడా చూస్తామన్నమాట. సో మన కేస్ స్టడీ అనేది అది ఏం జరిగింది అనేది చెప్పగలగాలి, ఎందుకు అని చెప్పాలి, అండ్ దెన్ అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని కూడా అది చెప్పాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దెన్ ఏం టెక్నాలజీస్ యూస్ చేశారు అనేది మనకు తెలియాలి. అండ్ దెన్ అసలు ఇంపాక్ట్ ఏంటి, వాట్ వాజ్ ద ఇంపాక్ట్, ఆ కేస్ స్టడీ మనం సాల్వ్ చేయడం వల్ల, మనం నేర్చుకోవడం వల్ల ఏం ఇంపాక్ట్ వచ్చింది, అండ్ దెన్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, అసలు మనం దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ కేస్ స్టడీ యొక్క మెయిన్ ఎయిమ్స్ అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లము, దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, తర్వాత ఏం అటాక్ చేశారు, దాన్ని ఎలా డిఫెండ్ చేస్తాము, దానివల్ల అవుట్కమ్ ఏంటి, లెసన్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దామన్నమాట. సో మన ఫస్ట్ కేస్ స్టడీ మనం ఏం తీసుకుందాం, కేస్ స్టడీలో ఏఐ బేస్డ్ ఫిషింగ్ అటాక్. ఇది మన కేస్ స్టడీలా కన్సిడర్ చేద్దాం అనమాట. ఫిషింగ్ అంటే మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటి ఫిషింగ్ అంటే, ఆల్రెడీ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఫేక్ ఈమెయిల్. ఎస్, సో ఫేక్ ఈమెయిల్ అంటే ఏంట్రా అంటే, ఈ ఫిషింగ్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సైబర్ అటాక్ అనమాట. సో ఇది సైబర్ అటాక్ ఇన్ విచ్ అటాకర్స్ సెండ్ ఫేక్ ఈమెయిల్స్ ఆర్ మెసేజెస్ టు ట్రిక్ యూజర్స్. సో ఫేక్ మెసేజెస్ని, ఫేక్ ఈమెయిల్స్ని ట్రస్టెడ్ పీపుల్ అని నమ్మించేలాగా పీపుల్కి పంపిస్తారనమాట. పంపించడం వల్ల వాళ్ళకి ఏమి లాభం రా అంటే, వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే పాస్వర్డ్స్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఓటీపీస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారనమాట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని దొంగిలించడం కోసం ఈ ఫిషింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిషింగ్ వచ్చేసి పాస్వర్డ్, ఏటీఎం పిన్, ఓటీపీ కావచ్చు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఈఆర్పి లాగిన్స్ కావచ్చు, జీమెయిల్ పాస్వర్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫిషింగ్కి ఎగ్జాంపుల్స్ అవుతాయన్నమాట. నార్మల్గా ఫిషింగ్ మెయిల్స్కి
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, పూర్ గ్రామర్ ఉంటుంది, తర్వాత ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉంటాయి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆ ఫిషింగ్ చేసే వాళ్ళు కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేయడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్సే ఉండవు, అసలు గ్రామర్ కూడా కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది, లోగోస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ కూడా ఇది కరెక్ట్ సోర్స్ నుంచి వస్తుంది అనేలాగా డిజైన్ చేస్తారనమాట. సో అటాకర్ వాళ్ళకి మన మెయిల్స్ అవంతా ఎలా వస్తాయి చెప్పండి? మన మెయిల్స్ అవంతా ఎలా వస్తాయి? మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తాయన్నమాట. సో ఇందు నుంచి మనం ఏం డ్రా చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అంటే, అటాకర్ ఉంటారు, వాళ్ళు మనకు ఫేక్ ఈమెయిల్ పెడతారు. ఆ ఈమెయిల్ ఎవరికి పెడతారు? విక్టిమ్కి. ఎవరైతే వాళ్ళ డేటా లాస్ చేసుకుంటున్నారో వాళ్ళని విక్టిమ్స్ అంటాము, వాళ్ళకి పెడతారు. మనం ఏం చేస్తాము? మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాము. తర్వాత ఏం చేస్తారు? అటాకర్స్కి డేటా యొక్క యాక్సెస్ పోతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ఈమెయిల్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అంటే, డియర్ కస్టమర్ అనైనా యూజ్ చేస్తారు, ఇక్కడ ఇమీడియట్గా క్లిక్ చేయండి అని ఉంటాయి, యువర్ అకౌంట్ బ్లాక్డ్ అని చెప్పేసి టెక్స్ట్ యూజ్ చేస్తారు, పాస్వర్డ్ సెండ్ చేయండి, థ్యాంక్ యూ. సో ఇలాంటి ఈమెయిల్స్ మనకు పెట్టడం వల్ల, మెసేజెస్ పెట్టడం వల్ల ఏం చేస్తాము అంటే, నిజంగానే మన అకౌంట్ బ్లాక్ అయిపోయిందేమో అని చెప్పి షేర్ చేసేస్తాం అనమాట. ఇందులో ట్రెడిషనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ డిస్కస్ చేసాం, గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్. కానీ ఇప్పుడు ఏఐ అనేది అలా ఉందా? లేదు, ఏఐ అనేది కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా పెడుతుంది అనమాట. అటాకర్స్ వాళ్ళు మన ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, కాలేజ్ వెబ్సైట్స్ కానీ, ఏదైనా కంపెనీ వెబ్సైట్స్ నుంచి కానీ, అక్కడ ఆ సోర్సెస్ అన్నిటి నుంచి మన డేటా అనేది ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటారు. ఏమేమి కలెక్ట్ చేసుకుంటారు? నేమ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, ఈమెయిల్, మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఏం జాబ్ చేస్తున్నాం, మనం ఏ కాలేజ్లో చదువుతున్నాము, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునేస్తారా. తర్వాత సోషల్ మీడియా నుంచి ఏఐ కలెక్ట్ చేసుకుంటుంది డేటా, ఆ ప్రొఫైల్ని మొత్తం ఒకటి బిల్డ్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? మనకు ఒక్కొక్క డీటెయిల్ని బేస్ చేసుకొని ఒక్కొక్కలాగా పర్సనలైజ్డ్ ఈమెయిల్ అనేది జనరేట్ చేసేసేస్తాను అనమాట, మాన్యువల్గా కాకుండా. సో ఏఐ అనేది 24/7 వర్క్ అవుతుంది కాబట్టి అది కరెక్ట్గా ఇచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు ఎలా పంపిస్తారు మెయిల్? డియర్ చరిత, యాజ్ పార్ట్ ఆఫ్ ద యాన్యువల్ ఈఆర్పి వెరిఫికేషన్ ప్రాసెస్ ప్లీజ్ లాగిన్ బిఫోర్ 6 PM అని చెప్పేసి ఆ వెరిఫై దేర్ ఈఆర్పి లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నట్లు ఒక మెయిల్ పెట్టేస్తారు. నేను ఎక్కడ పనిచేస్తూ ఉన్నాను, నా పేరేంటి, నా డిపార్ట్మెంట్ ఏంటి, నా కాలేజ్ డీటెయిల్స్ ఏంటి అన్నీ వాళ్ళు పెట్టడం వల్ల మనం ఏమనుకుంటాము? ఓకే, ఇది జెన్యూన్గా మన కాలేజ్ వాళ్ళే పెడుతున్నారు మనకు అనేసి అనుకుంటాం అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏం చేయాలి? ఎలా డిఫెండ్ చేసుకోవాలి అంటే, సెక్యూరిటీని, ఏఐ పవర్డ్ ఈమెయిల్ సెక్యూరిటీని మనం ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, సెండర్ రిప్యుటేషన్, సెండర్ ఎవరు, వాళ్ళు ఎలా రాస్తున్నారు, అందులో ఏమైనా లింక్స్ ఉన్నాయా, అటాచ్మెంట్స్ ఉన్నాయా, యూజర్ బిహేవియర్ ఎలా ఉంది, ఈమెయిల్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మొత్తం తెలుసుకుంటాం అన్నమాట. సో ఒకవేళ ఎప్పుడైనా ఆ యూజర్ని, సెండర్ని ఎవరైనా బ్లాక్ చేశారా, ఎవరైనా రిపోర్ట్ చేశారా అనే దాన్ని బట్టి స్పామ్లోకి వెళ్ళాలా, నార్మల్ మెయిల్లోకి వెళ్ళాలా అనేసి డీటెయిల్స్ అనేవి డిఫెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో విక్టిమ్ తర్వాత ఏం చేస్తారు? మెయిల్ని రిసీవ్ చేసుకుంటారు, మొత్తం జెన్యూన్గా ఉంటుంది, ఇంగ్లీష్ కరెక్ట్గా ఉంటుంది, లోగో కరెక్ట్గా ఉంటుంది, మన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాను? నేను నమ్మేస్తాను, పాపం అమాయకురాలిని కదా, నమ్మేసేస్తాను. నేను అప్పుడు ఏమవుతా? విక్టిమ్ని అవుతా. సో నేను అప్పుడు ఆ లింక్ని క్లిక్ చేస్తాను, ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాను, నా పాస్వర్డ్ ఇచ్చేస్తాను. కానీ అలా ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ అటాకర్ వాళ్ళకి మన డేటా మొత్తం వెళ్ళిపోతుందా? వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ అటాకర్ మన డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఈమెయిల్ని జనరేట్ చేసేసి మనం లింక్ క్లిక్ చేయంగానే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ మొత్తం దొంగిలిచ్చేస్తారనమాట. దిస్ ఈజ్ హౌ ఫిషింగ్ ఈజ్ యూజ్డ్ అనమాట, ఏఐని యూజ్ చేసుకొని. సో మనం ఏఐని యూజ్ చేయడం వల్ల ఇది ఎందుకు అంత డేంజరస్గా మారుతుందిరా అంటే, పీపుల్ అనేవాళ్ళు ఏఐకి, నార్మల్ వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు అనమాట, నమ్మేస్తాం మనం. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఇవన్నీ ఉండడం వల్ల, మన రైటింగ్ స్టైల్ కానీ, స్పెల్లింగ్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉండడం వల్ల మనం నమ్మేస్తాము. సో ఏఐ అనేది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ యూజ్ చేయడం వల్ల, పర్సనలైజ్గా ఆటోమేషన్తో పెట్టడం వల్ల, రైటింగ్ స్టైల్ని మిమిక్ చేయడం వల్ల, సో 24/7 వర్క్ అవ్వడం వల్ల ఏం చేస్తాంరా అంటే, ఓకే ఇది లెజిటిమేట్ సోర్స్ అని చెప్పేసి నమ్మేసేస్తాం అనమాట. కాబట్టి ఏఐ యూజ్ చేయడం వల్ల సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. సో దాన్ని మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి అంటే,
అసలు అటాకర్ ఇప్పుడు దాకా ఎలా యూజ్ చేస్తాడు ఏఐ అనేది మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసామన్నమాట. సో డిఫెండ్కి ఎలా మనం డిఫెండ్ చేసుకుంటాము, అసలు ఏఐ అనేది ఎలా ఎగ్జామిన్ చేస్తుంది, మనకు అది స్పామ్ ఫోల్డర్లోకి లేదంటే నార్మల్గా మెయిల్లోకి పంపించడానికి ముందు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు ఒక ఈమెయిల్ వస్తుందా, మన దాంట్లో ఏఐ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందా, అది ఫస్ట్ మన మెయిల్ని మొత్తం రీడ్ చేసేసి అది సేఫా కాదా, సెండర్ అనే వాళ్ళు ట్రస్ట్ వర్తీయా కాదా అని వెరిఫై చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ట్రస్ట్ వర్తీ అనుకో మన ఇన్బాక్స్లోకి వస్తుంది, లేదంటే స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ డిటెక్షన్కి ఏమేం పారామీటర్స్ మనం యూజ్ చేయాలి అంటే సెండర్ రిప్యుటేషన్, ఆ సెండర్ అనే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా రిపోర్ట్ చేయబడ్డారా అని చెప్పి. తర్వాత రైటింగ్ స్టైల్, వాళ్ళు ఎలా రాస్తున్నారు, లైక్ సెంటెన్స్ ప్యాటర్న్స్ కావచ్చు, టోన్ కావచ్చు, దాని యొక్క గ్రామర్ కావచ్చు, విచ్ ఈస్ రైటింగ్ స్టైల్ అనమాట. తర్వాత ఎంబెడెడ్ లింక్స్, ఆ లింక్స్ ఏమైనా ఇస్తున్నామా మనము, ఏమైనా కంపెనీ లింక్స్, వెబ్సైట్ లింక్స్, ఏమైనా లింక్స్ ఇస్తున్నామా, తర్వాత ఏమైనా పీడిఎఫ్స్, డాక్యుమెంట్స్, అటాచ్మెంట్స్ ఇస్తున్నామా అనేది కూడా అబ్జర్వ్ చేస్తాం. తర్వాత యూజర్ బిహేవియర్, ఆ యూజర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు లాగిన్ అవ్వండి అని చెప్తా ఉన్నారా, పోనీ ఎక్కడైనా అలర్ట్ వచ్చిందా ఆ పర్టికులర్ లొకేషన్లో అనేది చెక్ చేస్తాం. తర్వాత ఈమెయిల్ ప్యాటర్న్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఏం చేస్తాము, అన్యూజువల్ ప్యాటర్న్ ఏదో డిటెక్ట్ అయ్యింది అని చెప్పేసి ఏఐ అనేది స్పామ్లో పంపించేస్తుంది. తర్వాత ఏం చేస్తాంరా అంటే అసలు అవుట్కమ్, ఇలా జరగడం వల్ల అవుట్కమ్ ఏంటి అని చెప్పి చూస్తే అటాకర్కి ఏం అవుట్కమ్స్ వస్తాయి, లేదా తర్వాత నార్మల్ వాళ్ళకి ఏం అటాక్స్ వస్తాయి అని మనం కంపేర్ చేసుకుంటే నార్మల్ వాళ్ళకి ఏం అటాక్స్ వస్తాయి అని మనం కంపేర్ చేసుకుంటే ఏమవుతుందిరా అంటే, సో అటాకర్ వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, నార్మల్గా డిఫెండ్ చేసుకోవడానికి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి అని మనకు తెలుస్తుంది అనమాట అవుట్కమ్ అంటే. సో ఫిషింగ్ డిటెక్టెడ్ క్విక్లీ, ఏఐ రెస్పాన్స్ విత్ ఇన్ సెకండ్స్. ఒకవేళ ఫిషింగ్ అనేది డిటెక్ట్ అయ్యింది అంటే ఏఐ వాళ్ళు అనేది తొందరగా డిటెక్ట్ చేస్తుంది అనమాట, తొందరగా స్పామ్లోకి పంపించేస్తుంది. అదే హ్యూమన్స్ అనుకో ఇట్ టేక్స్ మినిట్స్ టు అండర్స్టాండ్, రైట్? సో డిటెక్టెడ్ క్విక్లీ. అండ్ దెన్ యూజర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్రెడెన్షియల్ థెఫ్ట్. ఈ ఏఐని మనం డిఫెన్షన్కి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, క్రెడెన్షియల్స్ అనేది మనం లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు ఫైనాన్షియల్ లాసెస్లోకి వెళ్లకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పాస్వర్డ్స్ని రివీల్ చేయరు. తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ డేటా అనేది కోల్పోరు, వాళ్ళ రిప్యుటేషన్ అనేది ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ హౌ ఏఐ ఈజ్ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ దెన్ ఏఐ అనేది అట్లని చెప్పి మంచిది కాదు, అలా అని చెప్పి చెడ్డది కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హూ యూజెస్ ఇట్ అనమాట. ఒకవేళ స్టూడెంట్స్ నేర్చుకోవడానికి యూజ్ చేశారనుకో అది మంచిది, అది ప్రొటెక్షన్కి యూజ్ చేస్తున్నాం అనమాట, కాపాడుకోవడానికి. అదే క్రిమినల్స్ ఎవరైనా యూజ్ చేస్తారనుకో అటాకర్స్, అదేమవుతుంది, వెపన్ అవుతుంది మన డేటాని స్టోర్ చేయడానికి. కాబట్టి బేస్డ్ ఆన్ హూ యూజెస్ ఇట్ ద అవుట్కమ్స్ విల్ బి చేంజ్డ్ అనమాట. సో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి వస్తే ఫస్ట్ది ఏంటి, మనం తీసుకున్న కేస్ స్టడీ ఏఐ బేస్డ్ ఫిషింగ్ అటాక్. ఆ ఫిషింగ్ అటాక్ వల్ల ఏంటి, నాకే మెయిల్ వస్తుంది 5 PM లోపు ఈరోజు ఈఆర్పి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి అని. నేనేం చేస్తాను, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండడం వల్ల, కాలేజ్లోకి ఉండడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాను. తర్వాత ఏమవుతుంది, నా లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు దొంగలిచ్చేస్తారు, నా డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అన్నీ. తర్వాత డిటెక్ట్ చేస్తుంది మన ఏఐ సిస్టమ్, ఇది ఫేక్ డొమైన్ అని చెప్పేసి. అది డిటెక్ట్ చేసిన తర్వాత అది స్పామ్లోకి పంపించేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ దిస్ ఏఐ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఫిషింగ్ డిటెక్షన్ అనమాట. తర్వాత ఏం చేస్తాము, మనం దాన్ని ఏమంటారు, సెక్యూర్డ్గా ఉండడానికి మనం కొన్ని 2 ఫేస్ వెరిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. సో ఇప్పుడు దాకా మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి, దాని అవుట్కమ్స్ ఏంటి, మనం ఏం లెసన్స్ నేర్చుకోవచ్చు అనేది మొత్తం చూసాం కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, అసలు ఈ ఫిషింగ్ అటాక్స్ అనేవి నార్మల్ ట్రెడిషనల్ సెక్యూరిటీ సిస్టమ్స్ కంటే, ట్రెడిషనల్ ఫిషింగ్ కంటే ఏఐ బేస్డ్ ఫిషింగ్ అనేది ఎందుకు మోర్ డేంజరస్ అనేది కామెంట్ చేయండి. వై ఇన్ఫర్మేషన్ డిడ్, అసలు మన నుంచి వాళ్ళ అటాకర్స్ ఏం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు, అసలు ఏఐ అనేది పర్సనలైజ్డ్గా ఈమెయిల్ని ఎందుకు జనరేట్ చేయాలి, అసలు ఏంటి అవసరం, ఏఐ అనేది ఫిషింగ్ ఎలా డిటెక్ట్ చేస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి అనమాట.
సో కమింగ్ టు ద ఓవరాల్ సమ్మరీ, ఫస్ట్ ఒక కేస్ స్టడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలెక్ట్ చేసుకుంటాం. ట్రెడిషనల్ ఫిషింగ్లో ఏం జరుగుద్ది, ఏఐ కలెక్షన్ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. తర్వాత విక్టిమ్స్ అనేవాళ్ళు లింక్ క్లిక్ చేస్తారు, మన క్రెడెన్షియల్స్ దొంగిలిచ్చేస్తారు. తర్వాత ఏఐ ఈమెయిల్ సెక్యూరిటీ అనుకో ఏం చేస్తుంది, సెండర్ యొక్క రైటింగ్ స్టైల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏమైనా లింక్స్ అటాచ్మెంట్స్ ఏమైనా పెడుతున్నారా అలా అని గమనించేసి దాని దగ్గర నుంచి స్పామా నాట్ స్పామా అనేది క్లాసిఫై చేసుకుంటుంది. సో కమింగ్ టు ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ టుడేస్ క్లాస్ ఏంటి అంటే, ఈ కేస్ స్టడీ మీకేం నేర్పిస్తుంది అంటే అసలు ఈ ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ బోత్ అటాకర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనమాట. హౌ దిస్ ఏఐ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ హైలీ పర్సనలైజ్డ్ అండ్ కన్విన్సింగ్ ఫిషింగ్ ఈమెయిల్స్. కన్విన్స్ అయ్యేలాగా ఈమెయిల్స్ని ఎలా రాస్తారు, అండ్ దెన్ సైబర్ అటాకర్స్ వాళ్ళకి ఎందుకు ఇంత సక్సెస్ అవుతున్నారు వాళ్ళు అనేది కూడా మనం ఇందులో చూసేసామన్నమాట ఇప్పుడు దాకా. సో దిస్ విల్ అబ్జర్వ్ ఎంబెడెడ్ లింక్స్, అటాచ్మెంట్, యూజర్ బిహేవియర్, కమ్యూనికేషన్ ప్యాటర్న్ టు డిటెక్ట్ అండ్ బ్లాక్ ఫిషింగ్ అటాక్స్ బిఫోర్ ది రీచ్ యూజర్స్ అనమాట. సో కీ లెసన్ ఏంటి అంటే ఏఐ అనేది గుడ్ కాదు బ్యాడ్ కాదు, ఎవరు యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో మన సేఫర్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడానికి, సెక్యూర్ డిజిటల్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడానికి దిస్ ఏఐ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ అవర్ కేస్ స్టడీ అనేది దీని ఓవరాల్ లెసన్ అనమాట, లెసన్ టు బి లెర్న్డ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కేస్ స్టడీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ రైట్ యువర్ క్వెరీ ఇన్ ద కామెంట్ సెక్షన్. Until then, keep learning, keep growing. Bye bye, Chatrum. Thank you.